కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న తేడా ఇదే. వీళ్ళు ముందస్తు జాగ్రత్త చర్య తీసుకుంటున్నారు దాదాపుగా ఈ తరపు యువతకి. ఇది ఒక పెద్ద వెసులుబాటు. ప్లస్ ఇవాళ మ్యాక్సిమం 25 లక్షల రూపాయల జీతం ఎవరికి ఉంటుందండి? మ్యాక్సిమం ఒక 1%, 2% కూడా ఉండదు జీతాల్లో 25 లక్షలు అనేది. జీతంలో 25 లక్షలు అనేది ఎవరికి ఉంటుంది అసలు? ఇప్పుడు నేను 94లో ఉద్యోగం ప్రారంభిస్తే నేను శాంతం మొన్న మధ్యన అది మానేసే టైంకి ప్రేమ్ నేను కూడా మానేసేటటువంటి టైంకి 2018 19 వేసుకోండి, 19 ఏంటి సారీ 22, 23 వేసుకోండి. హైయెస్ట్ ఎంత ఉందని చెప్పేసి 11, 12, 13, 14 అది హైయెస్ట్ కనిపించింది. ఏది 30 ఏళ్ళకి అది. అట్లాంటిది ఏకదమ్ 24, 25 లక్షలు ఎవరికి వస్తాయి? కాబట్టి చాలా వరకు వెసులుబాటు ఇచ్చినట్టు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ తరపు యువత సాఫ్ట్వేర్లు కార్పొరేట్ కంపెనీల్లో చేసే వాళ్ళకి బడా ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు అని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంతవరకు ఎన్నికల మీద ప్రభావం చూపేసి, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా బీజేపీకి? అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు అనుకుంటా రాశారు ఏదో ఢిల్లీ ఎన్నికల కోసం ఇది చేశారు, అంతకంటే వేరేతనం ఇంకొకటి